తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై చాలా బాధ్యత తీసుకోవాలి. ఎట్లాగంటే పిల్లలు వారి భవిష్యత్తు చదువే కాదు ముఖ్యం, వారి ఆటపాటలు, వారి ప్రేమాప్యాయతలు ఉండాలి. ఎలాగంటే వారికి ప్రేమాప్యాయతలు ఎలా చూపాలంటే జిజాబాయి తన నీతి కథలతో మహాత్ముల జీవిత చరిత్ర చెప్తూ జిజాబాయి చెప్పిన కథలను విని ఛత్రపతి శివాజీ ఎంత గొప్పవాడయ్యాడో, అదేవిధంగా తల్లిదండ్రుల ప్రేమాప్యాయతలు కూడా కథల రూపంలో చెప్పుకుంటూ వారిని లాలనా పాలన చూసుకుంటూ వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అనేది ఒక గోల్ సెట్టింగ్ ఎట్లా ఉన్నారు అని ఆలోచన పరంగా చేసుకుని వారు ముందుకు నడుస్తూ ఉంటే వారు ఎట్లా వెళ్తున్నారు, నాన్న ఇది మంచి మార్గం, ఇది చెడు మార్గం, ఇది వెళ్ళకూడదు, ఇది వెళ్ళాలి, సమాజంలో ఈ విధంగా పెద్దవారితో ఈ విధంగా మాట్లాడాలి, పిల్లలతో ఈ విధంగా బయట వారితో ఈ విధంగా మాట్లాడాలి అనేది ప్రతిదీ కూడా చెప్పడం వల్ల వాళ్ళ సన్మార్గంలో నడవడం జరుగుతుంది. వాళ్ళ సన్మార్గంలో నడిచారు అంటే ఇవాళ మార్కెట్లో ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరికి కూడా బాగా చదువుతున్నారు, బాగా చదవట్లేదు అనుకోకుండా మార్కెట్లో సమాజం ఏమంటారంటే ఎవరబ్బాయి మంచి మార్కులతో వచ్చాడు అనుకో ఎట్లా ఉన్నాడు అని. ఇంకొక విషయం ఏంటంటే ఎవరబ్బాయి మంచి మార్కులు తెచ్చుకొని మంచి ప్రయోజకులు అయ్యాడరా అని రకరకాలుగా చెప్పుకుంటారు. ఆ చెప్పుకునే విధానాన్ని ఎవరి ద్వారా వస్తుందంటే తల్లిదండ్రులు పెంచిన పెంపకం ద్వారా వస్తుంది. ఆ పెంపకాన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది మనం అవగాహన చేసుకోవాలి. వారిని చిన్నప్పటి నుంచి కూడా మనం సన్మార్గంలో నడిపించి మంచి నేర్పి వారికి చదువుకునే చదువే కాకుండా ఆటపాటలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ పెంచి వారిని సన్మార్గంలో నడిపిస్తే ఇవాళ ఎవరో అబ్బాయిరా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారా అని పేరు ప్రశ్నలు తెచ్చేది పిల్లలు. కాబట్టి ఆ పేరు ప్రశ్నలు వచ్చినాయి అంటే వాళ్ళని మార్గంలో నడిపించిన తల్లిదండ్రులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలపై ప్రేమాప్యాయతలు పెంచి వారి అనురాగాలను తీసుకుని వారిని ఏ విధంగా పెంచుకోవాలి. మనం ఇవాళ పొద్దున్నే వెళ్తాం, స్కూల్కి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తాం టీచర్ ఉద్యోగం చేసుకుంటూ. సాయంత్రం వచ్చిన తర్వాత టైర్ అయిపోయి నాన్న నేను టైర్ అయిపోయాను, నాకు ఇవాళ కొంచెం బిజీగా ఉంది, నేను పడుకుంటానంటే మళ్ళీ పొద్దున్న నుంచి మా స్కూల్కి వెళ్ళిపోతాం. వారి ఆలనా పాలన చూసేది ఉండదు, పిల్లలు పట్టించుకునే విధానం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బిజీ లైఫ్లో పిల్లలకు కూడా స్పెండ్ చేసి వారి గోల్ సెట్టింగ్ని మనం కూడా మార్పు చేసి వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారు అని కూడా చూసుకుని సన్మార్గంలో నడిపిస్తే భవిష్యత్తులో భావితరాలకి పిల్లలు మూల శిఖరాలుగా ఎక్కి వారు ఎంత గోల్ సెట్టింగ్ ఉన్నారో, వాళ్ళు ఎంత చదువుకోవాలనుకున్నారో ఆనందంగా చదువుకుని వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉంటారు. అదే కాకుండా ఇవాళ ఏమవుతుందంటే తల్లిదండ్రులు పెద్ద ఫోన్లు ఇచ్చి నాన్న మేము స్కూల్కి వెళ్తున్నాం, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి, ఏదైనా ఉంటే నాకు అది చెప్పు అంటున్నారు. ఆ ఫోన్లు పిల్లలకి ఇవ్వడం వల్ల సమాజంలో పిల్లలు గేమ్స్కి వీటికి అలవాటైపోయి ఫోన్ చాటింగ్లు వాట్సాప్లకు అలవాటైపోయి మార్కెట్లో పిల్లలు ఎక్కువ మార్కులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పిల్లలు ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా పిల్లలు పైకి రావాలి అనేది పిల్లలు తప్పు చేసినా చెప్పే తల్లిదండ్రులే. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి సన్మార్గంలో పిల్లలను పెట్టుకుని వారి అనురాగాల్ని ఫోన్లతో కాకుండా ప్రేమాప్యాయతలు చూపించి మంచి చదువులు చదివించి వాళ్ళు గోల్ సెట్టింగ్ చేయిస్తారని కోరుకుంటున్నాను.